జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం గోచార పరిస్థితులు మరియు గవ ప్రశ్నను క్రోడీకరించుకొని వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనాన్ని అనుసరించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కేతు అంటే 7. కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనల యొక్క సమాహారం జరగడానికి ఈ మాసం ప్రధానమైనటువంటి కేంద్రీకృతం అవుతుంది. మీ దైనందిన జీవితంలో కొత్త ప్రయత్నాలు, విశేషవంతమైన ఆర్థిక లాభం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక్కసారి ఫలితాలు ఇవ్వటం మొదలవుతాయి. కొంతమంది వ్యక్తులతో, చిన్న వ్యక్తులతో కలిసి మీరు చేసేటువంటి ప్రయాణం లేదా ఒక చిన్న ప్రయాణం, ఆ ప్రయాణంలో మీకు ఓ వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేసేటువంటి సంఘటనలకు కారణమయ్యవచ్చు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులతో పాటుగా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరేమాత్రం ఆందోళన పడవలసినటువంటి పని లేదు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాల్ని పొందేటువంటి అవకాశం, ఆర్థికంగా చాలా గొప్ప స్థితికి చేరుకునే ప్రణాళికలన్నీ కూడా సఫలీకృతమవుతూ ఉంటాయి. కానీ వాయు సంబంధమైన గొంతు, ముక్కు లేదా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వైద్యుడి యొక్క సలహా కూడా తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.